నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో రైతుకున్న ప్రతి ఎకరాన్ని సాగులోకి తీసుకురావాలన్నది సీఎం జగన్ ఆశయమని, రైతులకు ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పాల్గొని వైఎస్ఆర్ జలకళ జిల్లా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హులని, రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని వైఎస్ఆర్ జలకళని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2100 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే జిల్లాలలో ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేసి రైతులకు అవకాశం కల్పించాలని సూచించారు. నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే మనము అసిమ్ప్టమాటిక్ లేకపోతే పాజిటివ్ వచ్చినా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనే మనము కొద్దిగా అబ్జర్వేషన్ కింద ఎక్కడైతే పెడతా ఉన్నాము టీటీడీ చౌల్ట్రీస్లో, వాటిల్లో కూడా ఒక పద్మావతి నిలయం తప్ప మిగతా అన్నీ కూడా పూర్తిగా టీటీడీ వారికి హ్యాండ్ ఓవర్ చేసేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ రాబోయే వార్డు సచివాలయ సెక్రటరీలు ప్రగతిపై దృష్టి పెట్టాలని, మీ సేవ కార్యాలయాలతో పోటీపడి ప్రజలకు పౌర సేవలు అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు సెక్రటరీలు, వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌర సేవల దరఖాస్తులు పట్టణ ప్రాంతాల్లోని మీ సేవా కేంద్రాల్లో అత్యధికంగా వస్తున్నాయని, సచివాలయం నుండి కేవలం 10% మాత్రమే ఉందని అన్నారు. మీ సేవా నిర్వాహకులు 2-3 సిబ్బందితో ఒక్కొక్కరు 40కి పైగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, మీ సేవలో అధికంగా దరఖాస్తులు స్వీకరించడానికి సెక్రటరీలు, వాలంటీర్లు ఉండి కూడా ప్రగతి చూపలేకపోవడానికి కారణం సచివాలయ ఉద్యోగులే వెతకాలని అన్నారు. జగనన్న తోడును ముఖ్యమంత్రి నవంబర్ 6న ప్రారంభించనున్నారని, కానీ జిల్లాలో 49,000 దరఖాస్తులు వస్తే తిరుపతి నగరపాలక పరిధిలో 3,000 మాత్రమే వచ్చాయని, జనాభాలో 4 లక్షలకు పైగా ఉండి ఎంతో మంది తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ బీమా అమల్లోకి వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలని, లేదంటే పేదవాళ్ళు ఆపదలో ఆర్థిక సహాయం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతిరోజు సచివాలయాలపై సమీక్ష జరుపుతామని, త్వరలో ప్రగతి చూపించాలని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వార్డ్ అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీ అందరితో కూడా ఈరోజు సమీక్షా సమావేశము తిరుపతి మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నేను పాల్గొనడం, నంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్, మీ సేవ లేదు నాన్ మీ సేవ, తర్వాత వితిన్ ఎస్ఎల్ఏ దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత తిరుపతిలో అధిక అప్లికేషన్లు అంటే మీ సేవకి వెళ్తున్నాయి, కానీ మనం వార్డు అడ్మిన్ సెక్రటరీలు కానీ ఎక్కడైనా సరిగ్గా పనిచేయడం లోపాలు ఉన్నాయా దాన్ని పరిశీలించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. రామచంద్రాపురం మండలం పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీ కేసును ఛేదించి 3 దొంగలను అరెస్ట్ చేశారు. రామచంద్రాపురం మండలం పీవీపురం పంచాయతీ పరిధిలోని గుండాలమ్మ చెరువు జలపాతాన్ని తిలకించేందుకు తిరుపతికి చెందిన డాక్టర్ జయప్రకాష్ తన మిత్రులతో కలిసి ఈ నెల 26వ తేదీ వచ్చారు. చెరువు సమీపంలో తమ ద్విచక్ర వాహనాలను నిలిపి జలపాతాన్ని తిలకించేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పటికి బైక్ కనపడకపోవడంతో బాధితులు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గంగిరెడ్డిపల్లికి చెందిన మౌలిప్రసాద్, కోదండరాం, శ్రవణ్ కుమార్లు దోషులుగా గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని టీటీడీ ప్రకటించింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నవంబర్ 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 10వ తేదీన రాత్రి 7 గంటలకు మత్స్యంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలిసి తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేద పఠనం, ఆలయ శుద్ధి, పుణ్యహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన నవంబర్ 11వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్రాలు ప్రతిష్ఠిస్తారు. రెండో రోజున పవిత్ర సమర్పణ చేస్తారు. అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని టీటీడీ ప్రకటించింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
నవంబర్ 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 10వ తేదీన రాత్రి 7 గంటలకు మత్స్యంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలిసి తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేద పఠనం, ఆలయ శుద్ధి, పుణ్యవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన నవంబర్ 11వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్రాలు ప్రతిష్ఠిస్తారు. రెండో రోజున పవిత్ర సమర్పణ చేస్తారు. అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వర్తక వాణిజ్య రుణాలను అందించేందుకు ఇండియన్ బ్యాంకు ప్రత్యేకంగా కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. తిరుపతిలోని ఖాదీ కాలనీలో గల బ్రహ్మంగారి గుడి ఆలయం వద్ద ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ని గురువారం జోనల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనం అయిన తర్వాత వ్యాపార లావాదేవీలు మరింత పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంపీటీసీ అలాగే ఎంఎస్పీసీల ద్వారా చిన్న మధ్యతరహా రుణాలను, వ్యక్తిగత రుణాలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 3 కోట్ల వరకు పరిమితితో ఖాతాదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. క్రెడిట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి. ఎందుకంటే డెఫిషియన్సీస్ ఏదన్నా కస్టమర్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్న ఆర్ఎంపీసీలో వాటిని క్లియర్ చేసి శాంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ది మెయిన్ ఉద్దేశం. ఈ జోన్లో మా బిజినెస్ సెప్టెంబర్కి 8,380 కోట్లుగా ఉంది. అండ్ మీకు అందరికీ తెలుసు ఉన్న బ్రాంచ్లన్నిటికీ ఇది ప్రాసెసింగ్ సెంటర్. రీటైల్ లోన్స్ అంటే హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, మార్టిగేజ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31న తిరుపతిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31వ తేదీన తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్న తీరును ప్రతిఘటిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రమీలమ్మ, రాంభూపాల్ రెడ్డి, వెంకట నరసింహులు, లీలా శ్రీనివాస్, మురళీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశానికే అతి ముఖ్యమైన ఉపాధి ఇవ్వగలిగిన పెద్ద వ్యవస్థను వెన్నువిరుస్తున్నారు. అందుకు నిరసనగా 31వ తారీఖున రైతు సత్యాగ్రహము తిరుపతిలో, 31వ తారీఖు ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం వరకు రైతు దీక్షా కార్యక్రమాన్ని అది నిర్వహిస్తున్నాం కూడా. దేశ భద్రత, ప్రజా రక్షణలో పోలీసుల పాత్ర అత్యంత ప్రధానమైందని, ఏ సందర్భంలోనైనా ముందు వరుసలో ఉండేది పోలీసు మాత్రమేనని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాలలో భాగంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి టౌన్ క్లబ్ కూడలి, అక్కడి నుండి బాలాజీ కాలనీ వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుందని, ఈ సందర్భాలలో కొంచెం కష్టమైన ప్రజా రక్షణ కోసం పనిచేయాల్సి వస్తుందన్నారు. ఇందులో త్యాగాలు కూడా ఉంటాయని, నిత్యం ప్రజాసేవ కోసం ముందుండి రక్షణ కల్పించేది ఒక్క పోలీస్ శాఖ మాత్రమే అని, వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనపడకుండా ఎంతో మంది ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని తెలిపారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనపడకుండా ఎంతో మంది ఇప్పటికీ విధులు నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. వీరి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని ఎస్పీ తెలిపారు. బజాజ్ ఫైనాన్స్ ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కస్టమర్లను బూతులు తిడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోన్ తీసుకున్న కస్టమర్లు లాక్డౌన్కు ముందు వరకు ప్రతి ఒక్క నెల కట్టడం జరిగిందని, కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో కొన్ని నెలలు కట్టలేకపోయారన్నారు. కేంద్రం కూడా కట్టవలసిన అవసరం లేదని సూచించినట్లు తెలిపారు. అయితే బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది కస్టమర్లకు ఫోన్ చేసి లోన్ కట్టమని ఒత్తిడి చేయడంతో పాటు బూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాసేపు విరామం. కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫైల్డ్ టు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజుము లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం. బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్స్. కోర్స్ ఆఫర్స్ బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంఎస్సీఎస్, ఎంఈసీఎస్, బీసీసీఏ, బయోటెక్నాలజీ, బీఎంబీ, బీకామ్, సీఏ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఎంఎస్సీ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. For admissions, contact 9441581915 7093692116. Email ID ktdcprincipal@gmail.com. చదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తలకు తిరిగి స్వాగతం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నం నుండి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతున్న క్రమంలో జిల్లాలో తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి నియోజకవర్గాలు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే నగిరి R&B అతిథి గృహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1,50,00,000 నిధులు కేటాయించింది. గురువారం నగిరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో R&B అతిథి గృహానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాని బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ ఒక్కటే రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చే సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు. గురువారం జిల్లా న్యాయ సేవా సదన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో వర్చువల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు 7/11/2020 జరగబోయే వర్చువల్ లోక్ అదాలత్లో మరిన్ని కేసులు నా వరకు నేను అనుకోవడం ఇంచుమించు 1,500 నుంచి 2,000 కేసుల వరకు సుమారుగా ఈ వర్చువల్ విధానం ద్వారా 7/11/2020 తప్పనిసరిగా కేసులు రాజీ అవుతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా కక్షిదారులు ఉపయోగించుకుని, మనకి తెలుసు ఏంటంటే లాయర్స్ అన్నవాళ్ళు అంటే న్యాయవాదులు అన్నవాళ్ళు సోషల్ ఇంజనీర్స్. ఈ సోషల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈ యొక్క కేసులను రాజీ చేయడానికి కావాల్సినటువంటి ఆ అవకాశాలన్నింటినీ కల్పించి, ఇంకోటి ఏంటంటే సమాజంలో శాంతి స్థాపన జరగాలంటే కేసులు లేని సమాజాన్ని, అంటే కక్షిదారులు లేని సమాజాన్ని.
రాబో శీతాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా 21 నుండి 31వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం మెప్మా సంఘ సభ్యులు రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సెక్రటరీల ఆధ్వర్యంలో అందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని, మాస్కే కవచం, చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొంటూ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఈ ర్యాలీని మనం చేపట్టాము. ఎన్ని అవరోధాలు ఉన్నా ప్రజల్లో ఈ రెండోసారి ఆ కరోనా బాధ రాకుండా చూడాలని అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ఆదేశాల మేరకు ఈరోజు 29వ తేదీ ప్రతి నగరంలోనూ పంచాయతీలోనూ ఈ కరోనా మీద అవగాహన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణ తేజ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.